కంట పేగట్టి పంచేలు గట్టి మాసిపోయిన గుడ్డలు మాల సుట్టి सर्वविघ्नो प्रशान्तये अगजा आनन पद्मार्को गजानन महर्निशु अनेकदन्तो एकदन्तमुपास्महे हरि ओम् गुरु ब्रह्मं गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः जय श्री भद्रवाहन गोविंद श्री रामचंद्रमूर्ति की शरद श्री वैकुंठदायक श्री वैकुंठदायक शरद श्री पुरुषोत्तमा शरद श्री धर गरुड़ वाहन शरद श्री धर गरुड़ वाहन विघ्नेश्वर शरणो शरणो शरणो
ఎక్కుత చింత కడుపు సొన్నది పప్పు కడవలో పోసే కడుపు సొన్నది పప్పు కడవలో పోసే అప్పుడే వచ్చెను ఆమె కదన్నెవా అప్పుడే వచ్చెను
హలో, దయచేసి బాలికేష్ పక్కన ఎవరు ఉండగానే ప్లీజ్ ఎవరు సీట్ కేటాయించే సీట్లు వాళ్ళు కూర్చోండి. వాళ్ళు కూడా మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి మనం సహకరించాలి. అలాగే దయచేసి ఎవరెవరికైతే ఇప్పుడు షర్ట్స్ అదే టీ షర్ట్స్ మేము ప్రొవైడ్ చేసామో వాళ్ళందరూ కూడా దయచేసి ఎండ ఎక్కువ ఉంది కానీ మనం ఈ ఎండలో కూడా మన కష్ట సుఖాలు చెప్పుకోవడానికి మనం ఇక్కడికి ఇచ్చేసాం. దయచేసి ఒక 1 అవర్ ఓపిక పట్టండి. ప్రతి ఒక్కరు కూడా మన కష్ట సుఖాలన్నీ కూడా ప్రతి ఒక్కరు మన గురించి సెంట్రల్ నుండి మంత్రి పదవులు హోదాలో మన మత్స్యకార సోదరులకు నవ చైతన్య కళానాట్య మండలి విశాఖ జిల్లా భీముడిపట్నం మండలం తాడుతూరు గ్రామం మన రాష్ట్రంలో 9 జిల్లాలు మన ఐకమత్యం ఉంటే మన హక్కుల్ని సాధించుకోగలం. ఆ ఐకమత్యానికే ఈ గర్జన. మత్స్యకారులు పిలుపుని ఢిల్లీ వరకు మేము తీసుకెళ్ళాం కళారూపాలకు. ప్రతి రాష్ట్రంలో కూడా చేశాం. ఇక్కడ మాకు అవకాశం ఇచ్చిన అది అందరి పేరు తెలియదు కానీ మా పాపారావు గారు తప్పనిసరిగా ఎక్కడ అవకాశం ఉన్నా ఖచ్చితంగా మీ పాత్ర ఉండాలి అని చెప్పి మాకు ఎప్పుడు ఆహ్వానిస్తారు. వారికి మా ధన్యవాదాలు తెలియపరుస్తారు. అలాగే ఈ కమిటీ సభ్యులందరికీ మా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. తప్పెడుగుళ్ళు, కోలాటం, చెక్క భజన, బయట భజన, హరికథ, బుర్రకథ, జముకుల కథ, పులివేషాలు, సాంగరెడ్డి. అదే సందర్భాల్లో తల్లిని స్మరించుకుంటూ తల్లి కడుపులో పడతాం, భూగర్భంలో పోతాం. ఇది సత్యం. తల్లి గంటల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గెట్టనేమన్నాడు వేమన్న. అంటే వాడు ప్రపంచాన్ని ప్రేమిస్తానంటే నమ్మొద్దన్నారు మేధావు. ఆ తల్లిని స్మరించుకుంటూ మా కార్యక్రమం ప్రారంభిస్తున్నాం.
ఎక్కేటప్పుడు రాగం, బరువు మోసేటప్పుడు రాగం, పడవలు ఆడిపోయేటప్పుడు రాగం, తిప్పేటప్పుడు రాగం, నోర్పు మోసేటప్పుడు రాగం. ఆది మానవుడు ఆహారముకై అరచినారుపే తొలిపాట పరిణామ క్రమ పరిశ్రమలో సాగెను చేజపు స్వరాల బాట. అందరికీ ఈ సమావేశానికి వచ్చినటువంటి మంత్రివర్యులు జ్యోతి నిరంజన్ సాధ్వి గారికి, అలాగే మన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, అలాగే ఇక్కడికి అమూల్యమైన సందేహాన్ని మనకు వినిపించడానికి కొద్దిగా త్వరగా విచ్చేశారు. దయచేసి వారికి అలాగే ఇక్కడ విచ్చేసిన అతిరథ మహారథులందరికీ సాదర స్వాగతం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా మన కమిటీ కుర్రాళ్ళందరూ సహకరించవలసిన తరఫున విచ్చేసిన మంత్రివర్యులకు దయచేసి సాదర స్వాగతం తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులకు మరియు సెంట్రల్ మినిస్టర్, ఎమ్మెల్యేకు అందరికి ప్రతి ఒక్కరికి మరొకసారి మత్స్యకారులయతలు ఎప్పుడు తీరేది, మా బ్రతుకేమో రోజు రోజు కృంగుతున్నది, కళ్ళలో ఎరుపు తారలెక్కుతున్నవి, మనసేమో మార్పునే కోరుతున్నది. హైలెస్సా హైసా హైలెస్సా హైలెస్సా హైసా హైలెస్సా మత్స్యకారులయతలు ఎప్పుడూ తీరేది, మా బ్రతుకేమో రోజు రోజు కృంగుతున్నది, కళ్ళలో ఎరుపు తారలెక్కుతున్నవి, మనసేమో మార్పునే కోరుతున్నది. హైలెస్సా హైసా హైలెస్సా
అమ్మడు రండి రండి వాళ్ళు పట్టు పట్టు పట్టండి 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 పట్టు పట్ట రబ్బాయి పట్టు కలిసి పగ్గ పట్టు కలిసి పగ్గ చుట్టూ వేదిక పైన ఉన్న పెద్దలు మరియు ముందు ఉన్న ఇంకా విఐపి గ్యాలరీ మరియు ప్రెస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి దయచేసి ఏమనుకోవద్దు. ఇది మన సమావేశం కాబట్టి సీట్లన్నీ సెట్ చేసినంత వరకు దయచేసి మీరు కూడా సహకరించాలని కోరుతున్నాము. ఇది మనందరి సమావేశం కాబట్టి ప్రతి ఒక్కరు విఐపీస్ ఉన్నారు కాబట్టి ఎక్కడి నుండి వచ్చారు, చాలా దూర ప్రాంతాల నుండి వచ్చారు కాబట్టి మరి విలేకరుల సీట్లు కాబట్టి దయచేసి ఖాళీ చేయాల్సి కోరుతున్నాము. ఫ్రంట్ లైన్ కొద్ది ఖాళీ చేయవలసి కోరుతున్నాము. మరి విలేకరులకు విఐపీ కేసారు కాబట్టి ఖాళీ చేయవలసి కోరుతున్నాం. కమిటీ వారు ఎవరైతే కమిటీ కొరలు ఉన్నారో దయచేసి సార్ బయట ఊరు నుంచి వచ్చిన వాళ్ళు గౌరవంగా కూర్చోండి సార్ ప్లీజ్. బయట ఊరు అంటే హైదరాబాద్, ఢిల్లీ అండి, లోకల్ కాదు. Good evening to all the delegates present here on the dais. I, KV, daughter of Murgi Surya Narayana, would like to take this opportunity to extend my warm welcome to the chief guest of today's program, Srimati Sattvi Jyoti Niranjan Ji, the Honorable Central Minister for Food Processing. Sattvi Niranjan Ji is an Indian politician belonging to BJP, appointed as the Central Minister in the current NDA government. Thank you so much, ma'am, for coming here. The honorable guest to today's program, the State Minister for Exercise and Textile Industry, Shri Koli Puyuta. Special invitees of today's program, the Honorable MLA Kakinada Shri Vanamadi Kondababu sir, a hearty welcome to you. Honorable ex-MLC Srimati Revu Ratna Kumari Garu, a very hearty welcome to you, ma'am. And the ex-Vice Chancellor of Srikakulam, Shri Chodapalli
The coordinators of today's program, Bade Gauri Garu and Neyala Suri Babu Garu, and other all fisherman community leaders who had tried very hard for today's program, and the associated sponsors, the press partners, the media partners, and also Srikakulam Police Control for controlling the waves today. Firstly, I would like to thank all the delegates for giving me this wonderful opportunity to share my views on this tremendous occasion. For support of the government at that time, the Andhra Pradesh state government have to realize one important fact that after Kapu community, the fisherman community stands the second largest community in Andhra Pradesh. When the second largest community is there, when they have a need, the government have to look forward for it, that converting them to ST so that they will get many other advantages. Last but not the least, I would like to say a few advantages why we have to get converted into ST. The thing is that we have lot of I want to conclude my speech here by saying that actions or something will speak louder than words. After looking at all of you, looking at your unity, looking at your commitment, and the support by our leaders, definitely we will be able to achieve anything. Yeah, last but not the least, one thing I want to say, సముద్రం మన చేయడానికి అందరూ ముందుకొచ్చి మన ఎస్టీ జాబితాలో చేర్చుదామని కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. आज इस आंध्र प्रदेश के फिशरमैन कमेटी के द्वारा अपनी विभिन्न मांगों को लेकर के ये जो कार्यक्रम आयोजित किया गया है, जिसमें विशेष तौर पर दिल्ली से आई हुई आदरणीय सुषमा जी को धन्यवाद दूंगी, जिन्होंने आपके बीच में मुझे लाने का श्रेय, और आदरणीय गौरी, इनको मैं बहुत बहुत धन्यवाद देती हूँ। आपके बीच में कुछ कहने के लिए मौका मिला। అందరికీ నమస్కారాలు. భారత్ మాతకి జై అని చెప్పి ముందుగా మనం ప్రార్థన చేస్తూ స్టార్ట్ చేశారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలందరికీ కూడా, ముఖ్యంగా మత్స్యకార సోదరులు సోదరిమణులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, సుష్మాకి ముందుగా ఈ కార్యక్రమానికి నాకు ఇక్కడ తీసుకుని వచ్చేందుకు, ముఖ్యంగా అది కూడా గౌరీ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే నాకు ఈ యొక్క మత్స్యకారులతో మాట్లాడే అవకాశం కల్పించారు కాబట్టి వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చెప్పి ఒకసారి వారికి మనందరూ కూడా తప్పక ద్వారా ఒకసారి पूरे स्टेट के फिशरमैन के सभी पदाधिकारियों का मैं स्वागत करती हूँ, अभिनंदन करती हूँ, और मंच में जो मेरे शब्दों को आप तक पहुँचाने का प्रयास करेंगे, विशाखापट्टनम के एमएलए, उनको भी मैं बहुत बहुत धन्यवाद देती हूँ। साथ में पूर्व एमएलसी, पूर्व मंत्री और मंचासीन सभी नासिक से आए हुए, महाराष्ट्र से, तेलंगाना से, अन्य स्टेटों से आए हुए सभी पदाधिकारियों का, फिशरमैन के सभी बंधुओं का मैं हृदय से स्वागत, अभिनंदन बंधन करती हूँ। ముఖ్యంగా తన మనసులో ఉండే మాటల్ని మా యొక్క మత్స్యకారులకి చేరు చేస్తున్నటువంటి వాసుపల్లి గణేష్ కుమార్ ఎమ్మెల్యేకి, అలాగనే వచ్చేసినటువంటి ఎమ్మెల్సీ రేవు రత్నకుమార్ గారికి, అలాగనే మాజీ మంత్రివర్యులు వారికి, వేదిక మీద ఉండే పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లుగా వారు తెలియజేస్తున్నారు. मैं सबसे ज़्यादा धन्यवाद आपका देती हूँ। इतनी भीषण गर्मी में सूर्य देवता की सीधे रोशनी पड़ रही है, उसके बावजूद भी आप इतनी संख्या में आए हैं। आपको भी मैं शीश झुका करके आपको नमस्कार करती हूँ, और यहाँ उपस्थित मीडिया के बंधुओं को, यहाँ सरकारी कर्मचारियों को, मैं सभी को इस फिशर मंच के माध्यम से, क्योंकि मैं उसी समाज से आती हूँ, इसलिए मैं